మొటిమల గుంతలతో బాధపడుతున్నారా? మొటిమల గుంతలు వచ్చేసి బాగా వికారంగా మారిపోయి చర్మంలో ఫోటోగ్రాఫ్స్‌లో ఇబ్బందికరంగా మారుతుంది. నలుగురితో వెళ్ళటానికని కాన్ఫిడెన్స్ లెవెల్స్ దెబ్బతింటుంది అనంటే, మొటిమల గుంతలకి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయా? ఏ విధంగా మనకి రిజల్ట్స్ వస్తాయి? అని చాలా మందికి ఇలాంటి అనేక సందేహాలు, అపోహలు, ప్రశ్నలుంటాయి. వాటన్నిటికీ మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. అసలు ఏ విధంగా మొటిమలు గుంతలు అవుతాయి? వాటికి అసలు మొటిమలు ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు అవుతాయి? అసలుకి ఏ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? ఎలా చేస్తారు? ఎప్పుడెప్పుడు చేస్తారు? అనే వాటి గురించి అన్నిటికీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీ ముందుకొస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి మొటిమలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ మొటిమలు కాస్త గిల్లుకోవటంతోటి, విపరీతమైన పుండుతోటి పడటంతోటి వాటిని గుంతలుగా మారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మొటిమల గుంతలకి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? ఎన్ని క్రీమ్స్ పెడుతున్నా నాకు తగ్గట్లేదు. ఆన్‌లైన్‌లో సీరమ్స్ పెడుతున్నా తగ్గట్లేదు. ఎన్ని రకాలైన ఆన్‌లైన్‌లో క్రీమ్స్, సీరమ్స్, పీల్స్ పెడుతున్నా నాకు ఇంప్రూవ్‌మెంట్ కనిపించట్లేదు. ఏ విధంగా చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. అయితే మొటిమల గుంతలకి మనకి మంచి లేజర్స్, రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీస్, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ, నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ, అలానే మనకి సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీతో పాటు మైక్రో నీడ్లం సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్, మంచి మైక్రో ప్లాస్మా రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీస్, ఎల్ఏడిడి థెరపీస్, ఇవన్నీ కాంబినేషన్ తోటి మన చర్మం లోపలికి మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావటానికని మనం హెల్ప్ చేయవచ్చండి. అసలు ఏ విధంగా జరుగుతాయి? మనకి చర్మంలో ఏ విధంగా మనకి ఇది ఉంటుంది అనే దాని గురించని మనం తెలుసుకోవాలండి. మనకి మొటిమలు అనేటివి మనకి హార్మోనల్ ఆస్పెక్ట్స్ తోటి రావచ్చు. నేను ఛానెల్‌లో లాస్ట్ వీడియోస్‌లో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. అసలుకి హార్మోన్స్ తోటి మొటిమలకి రావటానికని ఎటువంటి కారణాలుంటాయి? ఏ విధంగా జరుగుతాయి అనే దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మళ్ళీ నేను క్లుప్తంగా చెప్తాను. మనకి చర్మంలో మొత్తం అన్ని వెంట్రుకలు ఉంటాయండి. ఎన్నో లక్షలాది వెంట్రుకలు ఉంటాయి. దాని పక్కన ఎన్నో ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయన్నమాట. అంటే మనకి చర్మం పైన దాదాపుగా 1,00,000 నుంచి 10,00,000 వరకు మనకి ఆయిల్ గ్లాండ్స్ అనేటివి ఉంటాయి. ఈ ఆయిల్ గ్లాండ్స్ అనేటివి వెంట్రుకల పక్కన ఉంటాయన్నమాట. ఈ వెంట్రుకల పక్కన ఉన్న ఈ ఆయిల్ గ్లాండ్స్ అనేటివి మనకి హార్మోనల్ ఇంపాక్ట్ తోటి, అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ అండి, అలానే హార్మోనల్ సెన్సిటివిటీ తోటి కూడా మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ తోటి, హార్మోనల్ సెన్సిటివిటీ తోటి కూడా మనకి చర్మం లోపల ఉన్న ఈ ఆయిల్ అనేది ఎక్కువగా ప్రొడక్షన్ అనేది అవుతూ ఉంటుంది. ఈ ఆయిల్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ అయినప్పుడు మనకి అక్కడ వచ్చి ఇరుక్కుంటుంది. దాన్ని కొమిడోన్స్ అని అంటాం. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అని అంటాం. ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనే దానికి ఏమవుతుందనంటే అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావటం తోటి పస్చులార్ యాక్నే లాగా మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి నాడ్యులార్ యాక్నే విపరీతంగా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది కదండి, గడ్డలాగా కట్టేస్తుంది. ఒక చిన్న కురుపు ఉన్నది ఒక గడ్డలాగా కట్టేస్తూ ఉంటుంది. ఈ గడ్డలాగా ఉన్నదానికి అక్కడ హీల్ అవుతూ చర్మం అనేది కింది దాకా హీల్ అవుతుంది అనమాట. మామూలుగా అయితే ఇలా ఉందనుకోండి, దెబ్బ తగిలింది అనుకోండి, ఈ లెవెల్ వరకు తగిలింది అనుకోండి, అది మామూలుగా హీల్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ విపరీతంగా లోపల దాకా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, చర్మం ఈ విధంగా అతుక్కుపోతుంది అనమాట. ఈ చర్మం ఈ విధంగా అతుక్కుపోయిన దాన్నే మనకి స్కార్ టెండెన్సీ, స్కారింగ్ అవ్వటం అని అంటారు. రోలింగ్ స్కార్స్ అనేటివి మనకి ఎప్పుడు ఇలా ఉంటాయి అనమాట. బాక్స్ స్కార్స్ అని అంటే మనకి ఇలా కొట్టొచ్చినట్టుగా ఇలా పైకి ఇలా ఉంటుంది అనమాట. ఐస్ పిక్ స్కార్స్ అని ఉంటాయి. అవి చిన్నగా రంధ్రాల్లాగా చిన్న చిన్న చుక్కల్లాగా ఉంటాయి అనమాట. ఈ ఐస్ పిక్ స్కార్స్ అనేటివి ఇలా ఉంటాయి అనమాట. సో ఐస్ పిక్ స్కార్స్, రోలింగ్ స్కార్స్, బాక్స్ స్కార్స్ ఇలాంటి వివిధ రకాలైన స్కార్స్ మనకి చర్మంలో ఉంటుందన్నమాట. సార్ నాకు అన్ని బాక్స్ స్కార్సే ఉన్నాయా? నాకు అన్ని రోలింగ్ స్కార్స్ ఉన్నాయా? నాకు ఏ స్కార్ ఉంది అని అడుగుతూ ఉంటారు. అలా ఉండదండి. ఒక్కొక్క చర్మానికి ఒక్కొక్క మొటిమ ఏ స్టేజ్‌లో ఎక్కడుందో అక్కడ ఆ విధంగా మారుతూ ఉంటుంది ఈ స్కార్ అనమాట. ఐస్ పిక్ స్కార్స్ అనేటివి కొమిడోన్స్ వీటిలలో ఎక్కువగా కామన్‌గా ఉంటుందండి. అలానే మీకు పాపులర్, పస్చులర్ యాక్నే ఉంటే గనక మామూలు స్కార్స్, రోలింగ్ స్కార్స్ అనేటివి ఉంటాయి. సిస్టిక్‌గా విపరీతంగా చర్మంలో డ్యామేజ్ అయిపోయిందనంటే బాక్స్ స్కార్స్ లాగా మారుతూ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మారిన దానికి ఈ స్కార్స్ టెండెన్సీకి మనం క్రీమ్‌లు పెడితే, పీల్స్ పెడితే అలా మనము
టాబ్లెట్స్ వాడేస్తే మనకి కొల్లాజన్ వాడేస్తే మనకి యాక్నే స్కార్స్ ఇంప్రూవ్ అవుతాయనంటే అలా కాదండి. యాక్నే స్కార్స్‌కి ఖచ్చితంగా మనం లేజర్స్ కానీ, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ కానివ్వండి, మైక్రో ప్లాస్మా రేడియో ఫ్రీక్వెన్సీస్, అలానే డర్మాఫ్రాక్ మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్స్, ఫ్రాక్షనేటెడ్ క్యూ స్విచ్ లేజర్స్ తోటి చేయటం కానివ్వండి, కొల్లాజన్ స్టిమ్యులేటింగ్ థెరపీస్, నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ కానివ్వండి, అలానే మనకి ఇతరత్ర ఎల్ఐడిడి థెరపీస్ తోటి కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేటివి మనం తీసుకురావచ్చు అనమాట. సో ఈ విధంగా మనం చేయటానికని, చర్మానికి మనకి ఈ విధంగా బెనిఫిట్ రావటానికని మనం కొన్ని నెలల పాటు మనం చేయాల్సిన అవసరం ఉంటుందండి. మా దగ్గర ప్రపంచంలో ఉన్న అత్యాధునికమైన టెక్నాలజీస్ మన దగ్గర ఉంటుందన్నమాట. మీరు ఏదైనా కానీ మీరు అడ్వాన్స్ టెక్నాలజీ ఉందనంటే అది సెలెస్టిలో ఖచ్చితంగా ఉంటుందన్నమాట. మొటిమల గుంతలకి మేము అన్ని రకాలైన ట్రీట్మెంట్స్ కాంబినేషన్స్ తోటి మీకు మంచి రిజల్ట్స్ తీసుకురావటానికని హెల్ప్ చేస్తూ ఉంటాం. నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీస్, అలానే మీకు వచ్చేసి సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ, అలానే మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీస్, అలానే మీకు ఎల్ఐడిడి థెరపీస్, ఇవన్నీ కూడా కాంబినేషన్స్లో మేము చేస్తాం అన్నమాట. మీరు మా దగ్గర ఉన్న హైబ్రిడ్ స్కార్ టెక్నాలజీస్ తోటి 2 లేజర్ టెక్నాలజీస్ అనేది ఒకటేసారి యూజ్ చేయటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ 2 లేజర్ టెక్నాలజీస్ లో మనకి డీపర్ ఒకటి, షాలోవర్ టెక్నాలజీ ఒకటి ఉంటుందండి. డీపర్ లేజర్ అనేది మన చర్మం లోపలికి డీప్ గా వెళ్తుంది. నేను చర్మం అంటే డీపర్ అంటే ఇంత చర్మం మందం గురించేనే నేను చెప్తున్నాను అనమాట. సో ఈ చర్మం మందంలో మనకి డీప్ గా వెళ్ళేది ఒక లేజర్ టెక్నాలజీ ఉంటుందండి. హైలీ సూపర్ఫిషియల్ ఉండేది మనకు ఒక టెక్నాలజీ ఉంటుంది అనమాట. డీప్ గా వెళ్ళేది మనకి ఏం చేస్తుందనంటే అక్కడ ఒక మైక్రో థర్మల్ జోన్ ని తయారు చేసి కొత్త కొల్లాజన్ ని సింథసైజ్ చేయడానికని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. సూపర్ఫిషియల్ షాలో లేజర్ ఏదైతే ఉంటుందో కింది దాకా వెళ్లకుండా పైన వరకు డ్యామేజ్ చేసి అక్కడ మనకి మళ్ళీ రీజువినేషన్ చేయడానికని కోయాగులేషన్ అనేది చేస్తుంది అనమాట. సో కొత్త కొల్లాజన్ అనేది కొత్తగా సింథసైజ్ అనేది మనకి లోపల నుంచి అక్కడ అది పుష్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ పుష్ చేయటం తోటి ఏమవుతుందనంటే మనకి కొత్త కొల్లాజన్ రావటం తోటి స్కార్ ఇలా ఉన్నది నెమ్మదిగా ఇలా పైకి వస్తూ ఉంటుంది అనమాట. సో స్కార్ అనేది ఇలా పైకి లిఫ్ట్ కావటానికని కింద నుంచి కొల్లాజన్ అనేది న్యాచురల్ గా తీసుకురావటానికని, లాంగ్ టర్మ్ గా పర్మనెంట్ గా రిజల్ట్ తీసుకురావటానికని ఈ స్కార్ లేజర్ టెక్నాలజీస్ అనేటివి చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ ని మనం యూస్ చేస్తాం. మరి దీంతో పాటు అడ్వాన్స్డ్ ఎంఎన్ఆర్ఎఫ్ అని ఉంటుందండి. ఈ అడ్వాన్స్డ్ ఎంఎన్ఆర్ఎఫ్ ఏం చేస్తుంది, ఈ చర్మంలో పైన పొర కింద పొర ఉంటుంది కదా, ఈ పైన పొర కింద పొర ఉండటం తోటి కింద పొరలో కూడా మనకు అక్కడ కొల్లాజన్ ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీస్. ఎలా చేస్తుంది, కొన్ని మైక్రో నీడిల్స్ లోపలికి వెళ్ళి రేడియో ఫ్రీక్వెన్సీ తోటి అక్కడ స్టిమ్యులేట్ చేసి అక్కడి నుంచి మనకి కొత్త కొల్లాజన్ వచ్చి పైకి పుష్ చేయడానికని చేస్తూ ఉంటుంది. మరి మా దగ్గర అడ్వాన్స్డ్ ఏముందండి, ఉట్టి ఒక పదమైన అడ్వాన్స్డ్. డాక్టర్ గారు అందరు చెప్తారు, పక్కన వెళ్ళిన సెంటర్ చెప్తారు, ఇక్కడ వెళ్ళినా చెప్తారు మాది అడ్వాన్స్డ్, మాది బాగుంటుంది అదే అని అంటారు. మీ దాంట్లో అడ్వాన్స్డ్ ఏముంటుంది అని అడుగుతారండి చాలా మంది. అడ్వాన్స్డ్ మా దగ్గర ఏముంటుందని అంటే మా దగ్గర ఎక్కువ మొత్తం వాల్యూమెట్రిక్ బల్క్ హీటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ వాల్యూమెట్రిక్ బల్క్ హీటింగ్ అనేది మనకి స్కిన్ లో వచ్చినప్పుడు మనకి స్కిన్ డిఫ్యూజ్ గా థిక్నింగ్ అనేది అయ్యి, డిఫ్యూజ్ గా కొత్త కొల్లాజన్ అనేది అయ్యి, డిఫ్యూజ్ గా స్కిన్ థిక్నింగ్ అనేది అయ్యి, డిఫ్యూజ్ గా మనకి కంట్రాక్షన్ అనేది మంచి రిజల్ట్ అనేది ఓవరాల్ గా తీసుకొస్తుందండి. ఈ అడ్వాన్స్డ్ ఎంఎన్ఆర్ఎఫ్ టెక్నాలజీస్ యూజ్ చేయటం తోటి మనకి ఏమవుతుందనంటే అక్కడ చర్మంలో మనకి కిందనే కాకుండా అబ్లేషన్ మనకి అన్ని లెవెల్స్ లోకి టార్గెట్ చేస్తుంది అనమాట. సో ప్రతి లెవెల్లోకి మనకి టార్గెట్ చేయటం తోటి బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది. సో అడ్వాన్స్డ్ ఎంఎన్ఆర్ఎఫ్ మామూలు ఎంఎన్ఆర్ఎఫ్ కంటే డిఫరెంట్ గా ఉంటుందండి. అలానే మామూలు హైబ్రిడ్ స్కార్ లేజర్, ఫ్రాక్షనల్ CO2 లేజర్ కాకుండా ఇంకొక లేజర్ మైక్రో కోయాగులేషన్ టెక్నాలజీని కూడా యూజ్ చేస్తాం అనమాట. మరి ఇది లోపల నుంచైనా డాక్టర్ గారు మళ్ళీ పైన ఉన్న చర్మాన్ని ఎలా అని అంటే దానికి నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తామండి. నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది కేవలం చర్మం పైన చేసి షాలో ఉన్న స్టిమ్యులేషన్ అనేది చేయటం జరుగుతుంది షాలో అల్సర్స్ ని. అలానే మీకు మంచి రీసర్ఫేసింగ్ కూడా యూజ్ చేయటానికని ఎల్ఐడిడి థెరపీస్ అనేది యూజ్ చేస్తామండి. మైక్రో ప్లాస్మా రేడియో ఫ్రీక్వెన్సీ అనేది వన్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ వర్షన్స్ అండి రేడియో ఫ్రీక్వెన్సీస్ ది. అది ఏం చేస్తుంది, కేవలం ప్లాస్మా తోటి అక్కడ స్టిమ్యులేట్ చేసేస్తుంది, చర్మం పైకి అలా స్టిమ్యులేట్ చేసేస్తుంది. ఆ ప్లాస్మా తోటి మైక్రోస్పిక్యూల్స్ తోటి ఏమవుతుందని అంటే చర్మంలో అక్కడ చాలా మైక్రో థర్మల్ జోన్స్ అనేటివి క్రియేట్ అవుతాయి అనమాట. ఈ మైక్రో థర్మల్ జోన్స్ తోటి క్రియేట్ అవటం తోటి కూడా మనకి చర్మం అక్కడ అనేది మంచిగా నియో కొల్లాజినోసిస్ అని అంటాం. నియో కొల్లాజినోసిస్ అని అంటే, నియో అని అంటే న్యూ, కొల్లాజినోసిస్ అని అంటే కొల్లాజన్ అని అంటే కొత్త కొల్లాజన్ రావటం, ఓసిస్ అని అంటే ప్రొడక్షన్ ని మ్యానుఫ్యాక్చరింగ్ ని అక్కడ మనకి మంచిగా
ఎంకరేజ్ చేయటం అనమాట. సో కొత్తగా కొల్లాజెన్ ప్రొడక్షన్ అయ్యేదాన్ని నియోకొల్లాజినోసిస్ అని అంటాం. సో ఈ నియోకొల్లాజినోసిస్ కి మనకి ఇతరత్ర టాబ్లెట్స్ అనేవి వాడతామండి. వైటమిన్ ఏ ఐసోమర్, అలానే కొల్లాజెన్ సప్లిమెంట్స్ అనేవి యూస్ చేస్తాం. సార్ మళ్ళీ నేను అవి యూస్ చేస్తే నాకు మొటిమల గుంతలు తగ్గుతాయని అంటే అలా కాదండి. అవి యూస్ చేస్తూ ఇది స్టిమ్యులేట్ చేస్తేనే అప్పుడు ఆ కొల్లాజెన్ సప్లై అనేది జరుగుతుంది. అక్కడ అబ్జార్బ్ చేసుకొని అక్కడ దానికి యూటిలైజేషన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట. సో మొటిమల గుంతలు అనేటివి మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కావటానికని మనకి ఈ విధంగా బెనిఫిట్స్ ఉంటాయండి. సో మొటిమల్లో మనకి మంచి రిజల్ట్స్ రావటానికి, గుంతల్లో మనకి మంచి రిజల్ట్స్ రావటానికని ప్రపంచంలో ఉన్న అత్యాధునికమైన టెక్నిక్స్ని ఎక్స్పర్టీస్ తోటి మీకు ఇవ్వటానికని ప్రయత్నం చేయటమే మా సెలెస్టీలో ఉన్న బాధ్యత. సో మీకు ఎప్పుడైనా కానీ మంచి ట్రీట్మెంట్స్ కావాలి అని అంటే తప్పకుండా మీరు మా దగ్గరికి వచ్చి మీ చర్మంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మీరు డిస్కస్ చేస్తే ఎంతమంది డాక్టర్స్ మీ చర్మాని కోసం కష్టపడుతున్నారు అనే దాని గురించి అని మీకు తెలుస్తుందండి. ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే గనక, అపోహలు కానీ ప్రశ్నలు కానీ ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను సమయం దొరికినప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ వీడియో రిప్లై కానీ తప్పకుండా నేను చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి.